పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న 5గురికి నోటీసులు పంపించారు. ఇవాళ మరో 5గురికి నోటీసులు ఇవ్వనున్నారు స్పీకర్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఫిరాయింపు ఎమ్మెల్యేలలో నిన్న 5గురికి స్పీకర్ నోటీసులు పంపించారు. ఇవాళ మరో 5గురికి నోటీసులు పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నోటీసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రాకేష్? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. నిన్న 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయగా నేడు మిగతా 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవుతుందని తెలుస్తోంది. గత నెల 31న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. 3 నెలల లోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 4 రోజుల క్రితం న్యాయ నిపుణులతో స్పీకర్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న స్పీకర్ నిర్ణయించిన నేపథ్యంలో నోటీసులు జారీ చేయగా నేను మిగతా 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయబోతున్నారు. అయితే ఈ నోటీసులకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా రిప్లై ఇస్తారనే సస్పెన్స్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు సంబంధించి నోటీసులు రాలేదని చెప్తున్నప్పటికీ మెయిల్ ద్వారా ఈ నోటీసులు పంపించినట్టుగా మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో పార్టీ కూడా ఏం చేయబోతుందనే ఒక సస్పెన్స్ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సాయంత్రం పిఎస్సీ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలకు నోటీసుల అంశం పైన కూడా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది.